హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర ట్రైలర్ నిన్న వచ్చింది. వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఇండియాలో ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. ఓవర్సీస్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మాస్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ఓవర్సీస్లో మాత్రం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్ మాస్ ర్యాంపేజ్ అనేది నెక్స్ట్ రేంజ్లో కొనసాగుతూనే ఉంది. జస్ట్ నార్త్ అమెరికాలోనే 30,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. టోటల్ ఓవర్సీస్లోనే 1.5 మిలియన్ పైగా కంప్లీట్ చేసింది. ఆల్మోస్ట్ 13 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. అరుదైన రికార్డు కొనసాగుతూనే ఉంది. ట్రైలర్ రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్ వచ్చింది. ఓవర్సీస్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో అయితే హాలీవుడ్ రేంజ్లో ఉంది. కొన్ని షాట్లు మాత్రం సీజీ వర్క్ 1000 కోట్లు పెట్టి హాలీవుడ్ సినిమా తీస్తే ఎలాంటి సీజీ వర్క్ కానొస్తుందో ఆ రేంజ్లో కొరటాల శివ తెరకెక్కించిండు అని కొందరైతే మాట్లాడుతున్నారు. పాజిటివ్ టాక్ అయితే ఓవర్సీస్ నుంచి ట్రైలర్కి అయితే బ్రహ్మాండంగా వస్తుంది. రిలీజ్ కంటే ముందే ఓవర్సీస్లో మాస్ ర్యాంపేజ్ అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి కరెక్ట్ ఎమోషనల్ కంటెంట్ కమర్షియల్గా బొమ్మ పాజిటివ్ టాక్ వస్తే ఈసారి ఓవర్సీస్లో ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్ ఉండబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ మాస్ ర్యాంపేజ్ ఈ రేంజ్లో ఉందంటే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్లో ఓవర్సీస్లో బెస్ట్ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి పాజిటివ్ టాక్ వస్తే 10 మిలియన్స్ అబోవ్ ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ నెంబర్గా దేవర కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ ఓవర్సీస్ నుంచి అయితే అడ్వాన్స్ బుకింగ్ సపోర్ట్ మాత్రం ఒక రేంజ్లో క్రియేట్ అయింది. సినిమా మీద ఏ రేంజ్ బజ్ ఉందో దానికి అడ్వాన్స్ బుకింగ్ ఉదాహరణే. ఇంకా ట్రైలర్ మీద అయితే ఓవర్సీస్ నుంచి కూడా కొన్ని కంప్లైంట్లు అయితే వస్తున్నాయి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న గ్రాండ్గా ట్రైలర్ యూట్యూబ్లో వచ్చింది. అభిమానులు మాత్రం యూట్యూబ్లో తర్వాత ఆంధ్ర, సీడెడ్, నైజాం 3 ప్రాంతాల్లో ఓపెన్ గ్రౌండ్లో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని గ్రౌండ్లో నిన్న సీడెడ్లో కొన్ని విజువల్స్ అయితే అభిమానులు కొన్ని వేల మంది గ్రౌండ్ మొత్తం కిక్కిర్చిపోయే రేంజ్లో స్క్రీన్ ఏర్పాటు చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారంటే ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో అభిమానులకు మాత్రం ఒక రేంజ్లో నచ్చింది. ట్రైలర్కి ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే బ్రహ్మాండం అని చెప్పుకోవాలి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో 5 భాషలో పాన్ ఇండియా స్థాయిలో ట్రైలర్ లాంచ్ అయింది. హిందీలో మాత్రం రెస్పాన్స్ అనుకున్నంత రేంజ్లో ఉందా లేదా అంటే 24 అవర్స్ తర్వాత ట్రైలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చినాయి. 2 ఛానల్లో రిలీజ్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్ టీ సిరీస్లో 2 ఛానల్లో ట్రైలర్ ఒకేసారి హిందీలో వచ్చింది. తెలుగులో మాత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద వచ్చింది. ఇంకా కర్ణాటకలో ఎన్టీఆర్ ఛానల్లో వచ్చింది. తమిళనాడు కూడా టీ సిరీస్, యుఎస్ ద ఆర్ట్, మలయాళం. రెస్పాన్స్ అయితే తెలుగులో మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అభిమానులు నిన్న ఫాస్టెస్ట్ రికార్డులు కొట్టలేదంటే అందరూ సెలబ్రేట్. తర్వాత గ్రౌండ్లో ఓపెన్ గ్రౌండ్లో ట్రైలర్ కోసం కొన్ని లక్షల మంది ట్రైలర్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు స్క్రీన్ మీద చూడడానికి. ఇంకా అలా ఫోన్లు పట్టుకొని ఎక్కడ కొడతారు లైక్లు. 24 అవర్స్లో ఎన్ని రికార్డులు కొట్టింది, ఎన్ని లైక్లు కొట్టింది అన్నిటికన్నా బెటర్గా సినిమా పాజిటివ్ టాక్ వస్తే అంతకు మించిన గొప్ప విజయం ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చింది. సినిమా లవర్స్కు బ్రహ్మాండంగా నచ్చింది. కొరటాల శివ మీద కొన్ని క్వశ్చన్ మార్క్ అయితే వినపడుతున్నాయి. కొరటాల శివ ఈ షాటు ఇది కొద్దిగా పోలికే ఉంది, ఇది పోలికే ఉంది అనేది మేజర్గా ట్రైలర్ చూసిన తర్వాత కామన్ ఆడియన్స్ నుంచి కానీ లేడీస్ నుంచి కానీ చాలామంది ఎన్టీఆర్ లుక్స్ మీద అయితే కొన్ని కంప్లైంట్ అయితే వస్తున్నాయి. ఎన్టీఆర్ లుక్స్ కొరటాల శివ బెటర్గా చూపెడితే బాగుండు, ఈ షాట్ ఇంకా బెటర్గా తీస్తే బాగుండు. కొన్ని విజువల్స్ మాత్రం హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. టోటల్గా కొందరిని డిసప్పాయింట్ చేసినట్టు కామన్ ఆడియన్స్ను యావరేజ్ అన్నట్టు టాక్ అయితే ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి. అభిమానులకు మాత్రం నెక్స్ట్ రేంజ్లో నచ్చింది. 24 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హిందీ, మలయాళం, కన్నడ, తమిళనాడులో యూట్యూబ్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఎలాంటి అంచనాలను మించిపోయే రిజల్ట్ వచ్చింది, ఎక్కడ ఎలాంటి అంచనాలు వచ్చినాయి అనేది క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ కొరటాల శివ ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ఎన్టీఆర్ చెప్పిండు లాస్ట్ 40 మినిట్స్ సినిమాను నెక్స్ట్ రేంజ్లో హై స్టాండర్డ్లో నిలబెడుతుంది.
హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, నార్త్ ఇండియా అయినా, సౌత్ అయినా కానీ ఎమోషన్కు కనెక్ట్ కాని వ్యక్తులే ఉండరు. ఏ సినిమా అయినా, బాహుబలి అయినా, కల్కి అయినా, ఇంకా RRR అయినా కానీ ఎమోషనల్గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది కాబట్టి ఆ సినిమాలు ఆడుతున్నాయి. అంతకు మించి 40 minutes ఎమోషనల్గా ఉంటుందని ఎన్టీఆర్ అన్నాడు. వెయిటింగ్ 24 hours తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉంటుందో యూట్యూబ్లో. థ్యాంక్ యూ.